డాక్టర్ గారు, వీర్యకణాల కౌంట్ తక్కువగా ఉండటం, క్వాలిటీ బాగా లేకపోవటం, అజూస్పెర్మియా, ఈ పరిస్థితుల గురించి కొంచెం వివరంగా తెలియజేస్తారా అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు ఆండ్రాలజిస్ట్ డాక్టర్ రాహుల్ రెడ్డి గారు సమాధానం అందిస్తారు. మనకి స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండడం వేరండి, స్పెర్మ్ కౌంట్ అసలు లేకుండా ఉండడం వేరు. తక్కువగా ఉన్నదాన్ని ఆలిగోస్పెర్మియా అంటాము, అసలు వీర్య కణాలు లేకుండా ఉండడం దాన్ని అజూస్పెర్మియా అంటాం. ఇప్పుడు తక్కువగా ఉన్నప్పుడు మనం ఎందుకు తక్కువగా ఉన్నాయని మనం టెస్ట్ చేయొచ్చు. అంటే మనకి హార్మోన్స్ తక్కువగా ఉండడం వల్ల కానీ, లేదా ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, లేదా 2-3 నెలల ముందు జ్వరం రావడం కానీ, లేకపోతే హాస్పిటలైజ్ అవ్వడం కానీ, యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల కానీ మనకి స్పెర్మ్ కౌంట్ తక్కువగా అవ్వడం ఉంటుంది. అదే స్పెర్మ్ కౌంట్ లేకపోవడాన్ని అజూస్పెర్మియా అంటాం. అజూస్పెర్మియా అన్నది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి అబ్స్ట్రక్టివ్ అజూస్పెర్మియా, రెండోది నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పెర్మియా అంటాం. అబ్స్ట్రక్టివ్ అజూస్పెర్మియా అంటే వృషణాల్లో కణాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి, కానీ బయట ట్యూబ్లో ఉన్న బ్లాకేజ్ వల్ల బయటికి రావడం అంటూ జరగదండి. అదే నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పెర్మియా అంటే మనకు లోపల వృషణాల్లో ఉత్పత్తి జరగకుండా ఉంటే దాన్ని నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పెర్మియా అంటాం. అలాగే ఈ నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పెర్మియా అంటే మనకి 2 రకాలుగా ఉంటుంది. హార్మోన్స్ తక్కువగా ఉండడం వల్ల, రెండోది హార్మోన్స్ ఎక్కువగా ఉండడం వల్ల. హార్మోన్స్ తక్కువగా ఉంటే దాన్ని హైపోగనాడిజం అంటాం. అంటే హార్మోన్స్ తక్కువగా ఉండడం వల్ల వస్తుంది కాబట్టి మనం హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ ఇవ్వగలిగితే మళ్ళీ మనం కౌంట్ని ఇంప్రూవ్ చేయవచ్చు. అదే హార్మోన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి దాన్ని టెస్టిక్యులర్ ఫెయిల్యూర్ అంటాం. టెస్టిక్యులర్ ఫెయిల్యూర్కి ట్రీట్మెంట్ లేదండి. వీళ్ళు టెస్టిక్యులర్ ఫెయిల్యూర్ పేషెంట్స్ IVFకి వెళ్ళవలసి ఉంటుంది.